మేము నిన్న నుంచి ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా వాళ్ళు పెట్టిన చార్జ్ షీట్ వేస్తున్నాం. ఈరోజు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదు. ఇది గత జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి వాళ్లకు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు, ఎవిడెన్స్లు లేవు. మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఆ రోజు తీసుకునే చర్యలు ఈ రోజు బీహార్ లో గాని ఈ రోజు గుజరాత్ లో గాని ఎలక్షన్ వస్తుందని పిరికి పడిన చర్య. కాబట్టి మేము ఎక్కడ స్ట్రాంగ్ అవుతామో అని చెప్పి మళ్ళొకసారి మా అధ్యక్షురాల్ని రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారిని బెదిరించడం తప్పంటాము. మహిళా రక్షణ కరువైపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగాలు లేవు. ఈరోజు అప్పుల పాలు చేసి ఏ ప్రధానమంత్రి చేయడానికి అప్పు ప్రధానమంత్రి చేసి మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతూ ఒక మహిళను హరాస్మెంట్ చేయడం నేను ఖండిస్తున్నాను. మీకు సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాక్ష్యాలు లేకుండా మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసిసి సెషన్ చూసి కడుపు మంటలేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. బీహార్ లో ఎందుకంటే తేజస్వి యాదవ్ వచ్చి మాట్లాడినప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళని జరుపుతారు, ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మాకైతే డౌట్ ఉంది 100%. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారు. బీహార్ లో మేము ఎలక్షన్ గెలుస్తాం, గుజరాత్ లో మేము ముందంజలో ఉన్నాం, ముందుకు పోతున్నాం అనే భయంతో ఇట్లాంటి పిరికి పంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. 2008లో 90 కోట్ల అప్పుతో ఆగిపోయిన పేపర్ మళ్ళీ 2010లో ఓపెన్ చేశారు. 2000 కోట్ల మనీ మా పేపర్ అండి. ఎప్పుడన్నా ఆపుకుంటాం, ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వమని చెప్పండి. దాదాపు 750 కోట్లు 750 కోట్లు 2 సార్లు, అలాగే పూర్తి స్థాయిలో 2000 కోట్లు ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే ప్రూవ్ చేయండి. నేను ఒక అడ్వకేట్నే కదా, సాక్ష్యం లేనిదైతే కేసు కొట్టాడలేను కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఏ కేసు పెట్టినా కూడా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కొట్టేస్తుంది. మరి ఇన్ని రోజులు మరి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నానని అడుగుతా. ఈ రోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి పిరికి పంద చర్యనే బీజేపీ వాళ్ళది. రాబోయే కాలంలో బీహార్ లో గాని గుజరాత్ లో గాని మోదీ ప్రభుత్వం రాదు అనే భయంతో మా సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని హరాస్మెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సోనియా గాంధీని రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి ఈడీ బలంగా కూర్చుంది. ఇది మోడీకి అండగట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇన్నేళ్ల నుంచి గాజులు వేసుకొని కూర్చున్నారా? మరి ఎవిడెన్స్లు ఉంటే ఎందుకెళ్ళే? ఎవిడెన్స్లు ఉంటే ఎందుకు ప్రూవ్ చేయలేదు అంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గాజులు వేసుకొని నిద్రపోతున్నా అని అడుగుతున్నా. యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, కమ్అట్ ప్రొడ్యూస్ చేయండి, మేము ఫేస్ చేస్తాం. అంతేగాని ఏ ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అప్పుడు ఒకటి నోటీసులు, అప్పుడు చార్జ్ షీట్లు, అప్పుడు సమన్ చేసి పిలవడము, ఎప్పుడంటే అప్పుడు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఇది పద్ధతి కాదు. మహిళలను రక్షించడంలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలే హరాస్మెంట్ చేస్తారు. మళ్ళొకసారి మహిళా రక్షణలో ఫెయిల్ అయింది కాకుండా ఈ రోజు పెరుగుతున్న ధరలు, నిత్యావసర సరుకుల మీద, గ్యాస్ ధరల మీద మాట్లాడరు. ఈ రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల మీద మాట్లాడరు. ఇవన్నీ మాట్లాడకుండా అవన్నీ మేము క్వశ్చన్ చేస్తున్నందుకు రాహుల్ గాంధీ గారు ముందు ఉండి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని నడుపుతున్నారని కడుపు మంటతోటి ఈ రోజు ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ మేము గెలుస్తామని ఇట్లాంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారని నేను అనుకుంటాను. పెట్టుబడి పెట్టారు, అందుకే రావటం మాత్రం కూడా ప్రియాంక వాద్రా సోనియా గాంధీ ప్రమేయం లేకుండా రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండా 6 నెలల ఈడీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేసినాము. ఆ ధర్నా చేసిన రోజే స్పష్టమైంది. 60 కోట్లు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ఇది ఈడీ పరిధిలోకి రాదు, ఈడీకి సంబంధం లేదు. గాంధీ కుటుంబంగానే నేషనల్ హెరాల్డ్ కానీ అటువంటి జరగలేదు. అయినప్పటికీ మళ్ళీ కారణం ఈ మధ్య 6 నెలల కాలంలో జరిగిన పరిణామాలు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గుజరాత్ కేంద్రంగా 2 రోజుల ప్లీనరీ చేసి
అమిత్ షా నరేంద్ర మోడీలా గుజరాత్ లోనే భారతీయ జనతా పార్టీ కదిలిస్తాం దాంతో పాటు మొన్న ఏదైతే చార్జ్ షీట్ వేసిరో చార్జ్ షీట్ వేసిన రోజే ఉదయం నేనున్న అహ్మదాబాద్ లో గుజరాత్ లో ఉన్న గుజరాత్ అబ్జర్వర్ గా రాహుల్ గాంధీ గారు కంకర బద్దలు చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థ అహ్మదాబాద్ తోటి ప్రారంభం పురాదులు కదిలిస్తామని చెప్పిన సాయంత్రము చార్జ్ షీట్ వేసింది. అంటే దాని అర్థమైంది వాళ్ళ పునాదులు కదిలిస్తున్నాయి. రాహుల్ గాంధీ దీక్ష తీసుకొస్తా ఉన్నాడు, ఉన్నాయి పునాదులు కదులుతా ఉన్నటువంటి కుట్రపూర్వకంగా వాళ్ళ స్వార్థ రాజకీయ పరిస్థితులు వాడుకుంటారు. అది ఈడీ కావచ్చు, కమిషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, విజిలెన్స్ కమిషన్ కావచ్చు, కూడా రాజకీయాల కొరకు వాడుకుంటారని స్పష్టమైంది. విశ్వాసం ఉంది న్యాయం భారత న్యాయస్థానం బయటకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యల ద్వారా పునరుజ్జీవింపబడుతుంది. దేశంలో ఉన్న విషయాన్ని ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేసుకుంటూ పోతే ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడారు. అదే విధంగా ఇలాంటి అధికారంలో ఉన్న పార్టీ ధర్నా చేయడం వల్ల అందరూ నవ్విపోస్తారు అని అంటున్నారు. దాని గురించి అధికారంలో ఉన్నాం మేడం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాము. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఏదైతే మద్దతుతో పాటు కులాల మధ్యలో చిచ్చులు పెట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రోజుల్లో హిందువులు సపరేట్ ముస్లింలు సపరేట్ కులాల చిచ్చులు పెట్టి అలా విడదీయొచ్చు. ఏంటంటే కలిసిమెలిసి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కులాలకు మతాలకు అతీతంగా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అలాగే ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఎందుకు పెడుతున్నారు మేడం? దేశం కోసం కష్టపడ్డ పార్టీ వాళ్ళ కులం వాళ్ళ ఫ్యామిలీ దేశం కోసం కష్టపడ్డ గాంధీ కానీ ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ గాంధీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించుకున్నాడు. ఈ రోజు కరెక్ట్ పనిచేసినట్టే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మోడీ ఏంటంటే హెచ్చరిస్తూ అదాని అంబానీ మోడీ వాళ్ళ మీద వాళ్ళ బతుకుడు వాళ్ళని బతికే మోడీ సిద్ధాంతాలు పనిచేయాలి. గాంధీ కుటుంబం మేము ఒకటే చెప్తున్నాం మేడం. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజలకు ఏవైతే స్కీములు రేవంత్ రెడ్డి గారు 6 స్కీములు పెట్టారో ఆ 6 స్కీములు అమలు చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని దీవిస్తున్నారు. చూసుకున్నట్లయినా కానీ అధికారం మొత్తం కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది. అధికారంలో ఉంది కాబట్టి మనం ఏదైనా చేస్తే ఏదైనా నడుస్తుంది అనే అభిప్రాయంతో ఈ ధర్నాలు పెట్టారంటారు. ఈ సారాంశం మా సంస్థకి దీన్ని ఎక్కడ యాక్ట్స్ కానీ ఏది కానీ ఉల్లంఘన జరిగిందని కూడా ఈడీ చెప్పాలి. వారికి ఉల్లంఘన జరిగింది నిశ్చితంగా చెప్పలేకపోతే వచ్చిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఒక మహిళా సోనియా గాంధీ గారు బాధపడుతున్నారు. పార్టీని వెనుకొస్తున్న నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏదో ఒక ఆశ లేకుండా భారత్ జోడో యాత్ర కశ్మీర్ కన్యాకుమారి రాక తెలంగాణ ఒక యాత్ర ఒక స్పిరిట్ తో టార్గెట్ చేసి కేవలం కాంగ్రెస్ పార్టీలో ఒక మనోధైర్యం దెబ్బతీయాలని చూస్తే యువత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి చూస్తారు. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ కూడగట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట తోడిస్తారు. రాబోయే కాలంలో 2000 జమిలీ అన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువత మహిళలు కాంగ్రెస్ అయిపోయిన వాటి వైపు చూస్తున్నారు. ఇవాళ వాళ్ళకి ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ క్రైసిస్ తెచ్చి కన్ఫ్యూజన్ పెట్టాలని చూస్తున్నారేమో. అక్కడ రాష్ట్ర